దేవునికే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. చాలా సంతోషము. ఏ మాసంలో అడుగు పెట్టామండి? ఆగస్టు మాసం, 8వ నెల. దేవుని మహాకృపల్ల ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. ఆగస్టు మాసం వచ్చిందంటేనే చాలా ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. కొన్ని మీకు ఈ నెల మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. మొదటి ఆదివారం మనం కూడా సంఘంలో ఆ రోజు యేసయ్య మనతో చేసే స్నేహాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. 15వ తారీఖు వచ్చిందంటే ఆగస్టు 15కు ఏం రోజు? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు, ఇండిపెండెన్స్ డే. 15వ తారీఖు. 17వ తారీఖు వచ్చిందంటే విలియం కేరీ డే. భారతదేశానికి మిషనరీగా వచ్చిన ఆధునిక ప్రేషితోద్యమ పితామహుడు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ అని పిలుస్తారు. విలియం కేరీ గారి పుట్టినరోజు ఆ రోజు, కాబట్టి కేరీ డే అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా బ్యాప్టిస్ట్ సంఘాలన్నీ కూడా స్మరించుకునే రోజు బ్యాప్టిస్ట్ డే అని కూడా పిలుస్తారు. విలియం కేరీ డే ఆ రోజు ఆగస్టు 17వ తారీఖు. ఇట్లా ఈ ఆగస్టు నెలలో చాలా ప్రత్యేకమైన రోజులు దేవుడు మనకు దయచేస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. వాటన్నిటి మధ్యలో మీకు ఒక శుభవార్త ఏంటంటే, ఈ నెల దేవుడు మిమ్మును మీ పిల్లలను అద్భుతంగా పోషించునుగాక, మీ అందరి గృహాల్లో గొప్ప కార్యాలు జరిగించునుగాక, సూచక క్రియలు చేయునుగాక, దేవుని అద్భుతాలు మీరందరూ అనుభవించుదురుగాక. ఆమేన్. చూద్దాం, ఈ నెల మన వాగ్దానాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసి త్వరగా ముగించుకుందాం. లైవ్లో చూస్తున్న వారందరూ కూడా ఈ పాయింట్స్ నోట్ చేసుకొని చక్కగా దేవుని మాటలు వినాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆదికాండం 50వ అధ్యాయము 21వ వచనం మన వాగ్దానం, ఈ నెల మన వాగ్దానం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తానో పోషించదు. అది మన వాగ్దానం. యోసేపు ఐగుప్తులో ఉన్న అన్నలతో అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను మిమ్మును మీ పిల్లల్ని ఏం చేస్తానో వాస్తవంగా యోసేపు తర్వాత చనిపోతాడు, అవునా కదండి? తర్వాత వచనాల్లో చూస్తే యోసేపు ఏమవుతాడు? చనిపోతాడు. మరి ఎవరు పోషించారు వారిని చెప్పండి? దేవుడే పోషించాడు. భయపడకుడి, యోసేపు కంటే గొప్ప దేవుడు మనకున్నాడు, మోషే కంటే గొప్ప దేవుడు మనకున్నాడు కదండి, సొలొమోను కంటే గొప్పవాడు మనకున్నాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తానో పోషించదను. మన దేవుడు ఎవరో తెలుసా? మన పోషకుడు. ఆయన మనల్ని పోషించేవాడు. కుటుంబాల్లో కొన్నిసార్లు యజమాని చనిపోయినప్పుడు, భర్త చనిపోయినప్పుడు ఆ కుటుంబాల్లో వచ్చే బాధ ఏంటో తెలుసా? మమ్మల్ని ఎవరు పోషిస్తారు? మాకెవరున్నారు? మమ్మల్ని ఎవరు పోషిస్తారు? ఈ భయంకరమైన పరిస్థితుల్లో మా పోషకుడు ఎవరు అని మనం సందిగ్ధం వ్యక్తం చేస్తాం. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ మాట చెప్తుంటా, దేవుడు ఉన్నాడు. ఆయన అన్నాడు, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను ఏం చేసేదనో ఒక్క పేజీ ఇట్ట తిప్పండి. యాకోబు వృద్ధాప్యంలో అన్న మాట మీకు ఒక మాట గుర్తు చేస్తాను. యాకోబు ఏమంటాడు చూడండి, ఆదికాండం 48వ అధ్యాయం. ఆదికాండము 48వ అధ్యాయం 15వ వచనం, 15, 16 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకునో ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. యాకోబు ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు చెప్పండి? నన్ను పలానా ఆయన పోషించాడు అంటున్నాడా? నన్ను పలాని వారు పోషించారు అంటున్నారా? ఏమంటున్నాడు చెప్పండి యాకోబు? నేను పుట్టినది మొదలుకొని, చెప్పండి ఆ మాటలు, నేను పుట్టినది మొదలుకొని
నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరైనా? పుట్టినది మొదలుకొని పోషిస్తాడు. పుట్టినది మొదలుకొని మనం చనిపోయేంత వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? పోషిస్తాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు కదండి. లూకాసు వార్త 12వ అధ్యాయం చూడండి. ఉపోద్ఘాతంలోని ఈ మాటలు మీకు గుర్తు చేస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనం. ఏ సంగతి అండి? కాకుల సంగతి. అసలు మనకు అంత టైం ఏడుంది? కాకుల గురించి ఆలోచించే టైం ఏడుంది? ఎప్పుడు మన గురించి మనమే. కానీ బైబిల్ యేసుప్రభువు కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసి. ఫ్రిడ్జులు లేవండి కాకులకి. ఏమైనా ఫ్రిడ్జులు ఉన్నాయా? ఉందా? చెప్పండి అరుణమ్మ, ఉందా ఫ్రిడ్జ్? దాచిపెట్టుకోవడానికి ఏమైనా ఫ్రిడ్జ్ ఉందా? బ్యాంకులు ఏమైనా ఉన్నాయా? ఎంత బాగా పోషిస్తున్నాడు దేవుడు వాటిని. కొట్టులు ఉన్నాయా దాచిపెట్టుకోవడానికి? డేక్షాలు ఉన్నాయా? పాత్రలు ఏమైనా ఉన్నాయా? చూడండి, వాటికి గరిసె లేదు, ఏమి లేదు, కొట్టు లేదు. ఎంత బాగా రాసే చూడండి. మనకేమున్నాయి? ఫ్రిడ్జ్లు ఉన్నాయి, కొట్టు అంటే ఇల్లు కూడా ఉంది దాచిపెట్టుకోవడానికి కదండి. అందుకని ఆదివారం వండింది బుధవారం దాకా దాచిపెట్టుకుంటారు కొంత కదండి. పానీకుండా బయట పాడేయకుండా కొంతమంది. అంత కకృతి పడి తినబాకండి కదండి. గరిసె లేదు, ఏమి లేదంటే కొట్టు లేదు వాటికి. తర్వాత మాట చూడండి. అయినను దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే, కాకుల కంటే, పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. గట్టిగా చెప్పండి, ఎంత శ్రేష్ఠులు? ఎంతో శ్రేష్ఠులు. కాకుల కంటే, పక్షుల కంటే మనం ఎంత శ్రేష్ఠులమో? ఎంతో శ్రేష్ఠులు. దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు చెప్పండి? కాకులను పోషించిన దేవుడు మనల్ని పోషించడా? చెప్పాలి గట్టిగా. పోషిస్తాడా పోషించడా? చెప్పాలి గట్టిగా. పోషిస్తాడా పోషించడా? పోషించును అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టేసే నామాన్ని. ప్రభువు నన్ను పోషిస్తాడు. నాకు తక్కువ లేకుండా పోషిస్తాడు. మీకే కాదు, ఈ నెల వాగ్దానం ఎవరికి? మీకే కాదు. భయపడకుడి, నేను మిమ్మును, చెప్పండి, నేను మిమ్మును. మీ పిల్లల గురించి ఏ ఆలోచనతో వచ్చారో, వారి చదువుల గురించి, వారి ఉద్యోగాలు, వారి బిడ్డలు, ఏదైనా ఏ ఆలోచనతో వచ్చారో, వారి వివాహాల గురించి ఏ ఆలోచనతో ప్రభు అంటున్నాడు, నేను మిమ్మును పోషిస్తాను. చెప్పండి, మీ పిల్లలను దేవుడు మన వరకే వదిలిపెట్టడు. దేవుని ఆశీర్వాదాలు ఎట్టుంటాయో తెలుసా? యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. యెహోవా పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని అందరిని ఏం చేయను? ఆశీర్వదించును. దేవుడు ఎక్కడ కూడా మన వరకే చూడాల. మనం ఎప్పుడు మన వరకే సెల్ఫ్ మందంతా. నేను బాగుంటే చాలయ్యా, నా పిల్లలు బాగుంటే చాలయ్యా. మన పాటలన్నీ ఇట్టే. కానీ ప్రభు ఎంత గొప్పడో తెలుసా? నేను మిమ్మును పోషిస్తాను. చెప్పండి, మీ పిల్లలను పోషిస్తాను. ఎలా పోషిస్తాను? 5 మాటలు, అద్భుతమైన మాటలండి. దేవుడు ఎలా పోషిస్తాడో ఒక అద్భుతమైన మాటలు మీకు అందించాలని నేను ఆశపడుతున్నా. ఈ వాగ్దానం ఈ నెల మనందరం స్వతంత్రించుకోవాలి. ఎలా దేవుడు మనల్ని పోషిస్తాడు ఈ నెల చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి మాట. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. చదవండి ఆ మాట. గట్టిగా చదవాలి. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి, ఎవరితో అంటున్నాడు యేసయ్య ఈ మాటలు చెప్పండి? ఏలియాతో అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేనేమిచ్చాను?
కాబట్టి ఈ నెల మిమ్మల్ని పోషించడానికి దేవుడు ఒకరిని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మిమ్మల్ని పోషించడానికి దేవుడు ఒకరికి ఏమి ఇచ్చాడు? ఆజ్ఞాపించేశాడు. దిగులు పడబాకండి. ఎట్లయ్యా ఈ నెల మా పోషణ ఎట్లయ్యా అనుకోబాకండి. మిమ్మల్ని పోషించడానికి ఏలియాతో అన్నాడు, నిన్ను పోషించుటకు ఏలియా ఒక విధవరాలికి నేనేమిచ్చాను? సెలవిచ్చాను. ఈ నెల మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నెల దేవుడు మిమ్మల్ని ఎలా పోషిస్తున్నాడో తెలుసా? నిన్ను పోషించడానికి, మీ పిల్లల్ని పోషించడానికి, మీ అక్కర్లు తీర్చడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు? ఆ రోజేమో ఒక విధవరాలికి, సారెపతు విధవరాలికి ఏలియాను అప్పగించాడు. ఈ నెల మీకు పక్షంగా, మీ పక్షంగా దేవుడు ఒకరిని ఏర్పాటు చేశాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీ కొరకు మిమ్మల్ని పోషించుట కొరకు, మిమ్మల్ని సంరక్షించుట కొరకు, మీ అక్కర్లు తీర్చుట కొరకు, మీకున్న సమస్యలన్నీ పరిష్కరించుట కొరకు, మిమ్మల్ని ఆశీర్వదించుట కొరకు, మీ ఆరోగ్యాలు బాగు చేయుట కొరకు దేవుడు ఒక్కరికి ఏమిచ్చాడు? సెలవు ఇచ్చేశాడు. ఎట్లయ్యా ఈ నెల అనుకోబాకండి. దేవుడే ఏమిచ్చాడు చెప్పండి? సారెపతు విధవరాలకి ఏమి ఇచ్చాడు? సెలవు ఇచ్చాడు. ఏలియా వస్తాడు, నా ప్రవక్త వస్తాడు. ఈ కరువు కాలం అంతా నీ దగ్గరే ఏం పెట్టాలి? ఆయనకి భోజనం పెట్టాలి. ఈ కరువు కాలం అంతా నువ్వే పోషించాలి. ఈ కరువు కాలం అంతా నువ్వే సంరక్షించాలి. ఈ కరువు కాలం అంతా నువ్వే యోగక్షేమాలు చూడాలి. ఈ కరువు కాలంలో అతని యొక్క బాగోగులు నువ్వే చూడాలి. ఏలియా కొరకు సారెపతు విధవరాలను ఏర్పాటు చేసినట్టుగా చేశాడా లేదా? చెప్పండి, చేశాడా లేదా? ఈ నెల మీరు విశ్వసించండి. ఏ సమస్యతో అయితే ఇప్పటి వరకు నడిచారు 7 మాసాలు, ఈ 8వ నెలలో ఆ సమస్య పరిష్కరించుట కొరకు దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు? ఒకరికి సెలవిచ్చాడు. హల్లెలూయా. ఒకరికి సెలవిచ్చాడు అంటే నీ ఇరుకు, ఇబ్బంది, సమస్య, కష్టం, నీ అనారోగ్యం, నీ ఆర్థిక ఇబ్బందులు ఎరిగిన నా ప్రభు నిన్ను పోషించుట కొరకు ఒకరికి సెలవిచ్చాడు. వదిలిపెట్టాడు ఆయన. దైవజనుడిని ఏలియాను వదిలిపెట్టని దేవుడు రాత్రి మాటలు వింటున్న నీ బ్రతుకులో కూడా నిన్ను పోషించుట కొరకు, ప్రభా ఎట్లా మా పోషణ, ప్రభా ఎట్లా మా ఆరోగ్యం, ప్రభా ఎట్లా మా ఆర్థిక ఇబ్బందులు, ప్రభా ఎట్లా మా సమస్యలు, ప్రభా ఎట్లా మాకున్న ఈ కష్టాలు ఏంటయ్యా, ఈ ఇక్కంటులేంటి, ఇరుకులేంటి అనుకుంటా వచ్చావు కదా. ప్రభా అంటున్నాడు, నిన్ను పోషించుటకు నేను ఒక విధవరాలను ఏర్పాటు చేశాను. ఆ రోజు ఏలియా కొరకు విధవరాలను ఏర్పాటు చేసినట్టుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళేలోపే రాత్రి నుంచే మీ పోషణ ఒకరికి అప్పకి చెప్పాడు దేవుడు. రాత్రి నుంచే ఈ నెల నేను ఈ వాగ్దానం సిద్ధపడుతూ ఉండగానే మీ కొరకు దేవుడు ఒకరిని ఏర్పాటు చేసినాడు. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, నీ కొరకు ఒకరు సిద్ధమై ఉన్నారు. చెప్పండి గట్టిగా, నీ కొరకు ఒకరు సిద్ధమై ఉన్నారు. భయపడబాకు. నీ కొరకు ఒకరు సిద్ధమై ఉన్నారు. చెప్పండి గట్టిగా, నీ కొరకు ఒకరు సిద్ధమై ఉన్నారు. దేవుడు సిద్ధపరిచాడు. ఎవరు సిద్ధపరిచింది? ఎవరు? ఇంకా ఆయన సిద్ధపరిస్తే ఆగేది ఎక్కడ? తొట్టిలో నూనె అయిపోదు, బుడ్డిలో పిండి అయిపోదు. ఆయన సెలవిస్తే ఈ నెల మీరు సమృద్ధిని చూచుదురుగాక. మొదటిది, నిన్ను పోషించడానికి దేవుడు ఈ నెల ఒకరిని ఏర్పాటు చేశాడు. రెండవది, ఎలా పోషిస్తాడు దేవుడు? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. ఈ మాటలన్నీ ఈ నెల మీరు రాసి పెట్టుకోవాలి. నాకు కనబడినప్పుడల్లా సాక్ష్యాలు చెప్పాలి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. నెహెమ్యా గ్రంథం 9:21. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. ఈ నెల, పోయిన నెల మీరు చెప్పుకున్నారేమో, కందిపప్పు అయిపోయింది, చింతపండు అయిపోయింది, బియ్యం అయిపోయినాయి,
ఇక ఏమేమి అయిపోయినాయి అని చెప్పుకున్నారో తెలియదు. మా ఆర్థిక ఇబ్బందులు ఏం తిట్టున్నాయి, బ్యాంకులో రూపాయి లేదు, ఫోన్పేలో రూపాయి లేదు. గుసగుసలాడుకున్నారేమో. ప్రభు విన్నాడు. విని అంటున్నాడు, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు ఏమి రాలేదు. చూడండి దేవుడు ఎలా పోషిస్తాడు. వస్త్రములు పాతగిలకుండా, కాళ్ళకు వాపు రాకుండా, ఏమీ తక్కువ కాకుండా. ఏం తక్కువ కాకుండా చెప్పాలి గట్టిగా. ఏం కాకుండా. ఈ నెల దేవుడు మిమ్మల్ని ఎట్లా పోషిస్తున్నాడు తెలుసా? చెప్పండి, పక్కన వాళ్ళతో చెప్పండి, నీకేం తక్కువ లేదు అక్క. పక్కన నీకు ఈ నెల ఏం తక్కువ లేదు. పక్కన అరుణకు గట్టిగా చెప్పు, ఆమెకు వినపడదు. చెప్పు గట్టిగా, నీకేం తక్కువ కాదు అనండి అన్నమాట. ఈ నెల నీకేం తక్కువ కాదు. ఏం కాదు చెప్పండి. ఏం తక్కువ కాదు. నీ బుడ్డిలో పిండి అయిపోదు, నీ తొట్టిలో నూనె అయిపోదు. నీకు ఏం తక్కువ కాదంతే. ప్రభు చెప్తున్న మాట. అరణ్యంలో నిజముగా 40 సంవత్సరాలు ఏమి తక్కువ కాకుండా పోషించిన దేవుడు వారి వస్త్రాలు పాతగిలిపోలేదంట. వారి కాళ్ళకేం రాలేదు. ఒకవేళ కాళ్ళ వాపులతో ఎవరైనా వచ్చారా? కాళ్ళ వాపులతో పాస్టర్ గారు, ఒక నెల నుంచి కాళ్ళ వాపులు ఉన్నాయండి పాస్టర్ గారు, మాకు కాళ్ళ వాపులు ఉన్నాయి, కాళ్ళ నిప్పులు ఉన్నాయి, కాళ్ళ జబ్బులు ఉన్నాయి. యేసు నామములో ఆ జబ్బులు, ఆ వాపులన్నీ తొలగిపోవునుగాక. ఆ వాపులన్నీ అణిగిపోవునుగాక. ఆ వాపులన్నీ అణిగిపోవునుగాక. ఆ జబ్బులన్నీ తొలగిపోవునుగాక. ఆ జబ్బులన్నీ తొలగిపోవునుగాక. ఈ నెల దేవుని మాట చూడండి, నా మాట కాదు. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు ఏమి రాలేదు, వాపు రాలేదు. కాళ్ళకు వాపు రాకుండా, ఏమి తక్కువ కాకుండా పోషించిన నా దేవుడు ఈ నెల మీ కుటుంబాలను, మిమ్మలను, మీ పిల్లలను ఏ తక్కువ లేకుండా పోషించునుగాక. అయితే మీరు సెప్టెంబర్ 1వ తారీఖు వాగ్దాన సందేశకుడికి ఏం చెప్పాలి? దాచిపెట్టుకోకూడదు. దేవుని కార్యాలు ఏం చేయకూడదు. అయ్యా, ఆగస్టు వాగ్దాన సందేశకుడికి వచ్చేలాక ఇంట్లో కందిపప్పు కూడా లేదు, బియ్యం అయిపోయినాయి. ఎట్టా ఈ నెల అనుకుండే లోపు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? ఏమి తక్కువ కాకుండా ఏం చేస్తానన్నాడు. ఈ నెల మాకు ఏమి తక్కువ కాకుండా పోషించాడు. తక్కువ చేస్తాడండి దేవుడు తక్కువ చేయడు. ఎందుకో తెలుసా? దావీదు అన్నాడు, నా గిన్నె నిండి, చెప్పాలి గట్టిగా, నా గిన్నె నిండి ప్రభు ఏదైనా కార్యం చేస్తే ఎలా చేస్తాడు తెలుసా? గిన్నె నిండి పొరలాలే కానీ తక్కువ చేయడు. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని అద్భుతం చేస్తే ఇంకా ఎన్ని మిగిలినాయి చెప్పండి? ఎన్ని గంపలు మిగిలినాయి? ఏదైనా మిగులే ఉంటుంది. కానీ ఈ నెల మీరు చూస్తారు, ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఈ నెల దేవుడు మీ కుటుంబాల మిగులుతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఏ తక్కువ లేకుండా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఏమీ తక్కువ కాకుండా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఒకటి, నిన్ను పోషించడానికి ఒకరికి సెలవిచ్చాడు. రెండవది, ఏ తక్కువ కాకుండా పోషించేవాడు. మూడో మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం పెద్దగా చదవండి ఎవరైనా. చెప్పండి అందరు ఈ మాటలు. నీవే గాని, అందరు నీవే గాని, నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. దేంతో పోషిస్తాడంట? ఎన్నడూ ఎరుగని మన్నా. ఏమన్నా? అబ్బో, ఈ నెల మీరు ఏం మాంసాలు తింటారు నాకు తెలియదు. ఇప్పుడు దాకా మీకు కొన్నే తెలుసు. ఏం తెలుసు? చేపలు, చెప్పండి లిస్ట్. చేపలు, చికెను, మటను, రొయ్యలు, ఇవే తెలుసు.
కదా, ఇయే తెలుసు మీకు. కానీ ఈ నెల దేవుడు ఏం చెప్తున్నాడు? చెప్పరే మందా, గట్టిగా చెప్పండి. ఏ ఏ ఏ ఏమన్నా 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 చెప్పండి గట్టిగా. నీవే కానీ నీ పితరులు అంటే మీ ఇంట్లో వాళ్ళే కానీ ఎన్నడు ఎరుగని మన్నాతో నిన్ను, అబ్బో ఇక బండి మీ ఇంట్లో కొత్త కూరలే, ఇక మీకు ఈ నెలలో బోర్ ఉండదు. కొంతమంది కొన్ని కుటుంబాలు ఎప్పుడు ఆ పప్పు చారేనా, ఎప్పుడు ఆ చింతకాయ పచ్చడేనా. కొంతమంది అనుకునే మాటలు. ఈ నెల ప్రభు మీ సనుగుడు ఎరిగాడు దేవుడు. చూసి చూసి అంటున్నాడు, నీవే కానీ చెప్పండి, నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడు ఎరుగని మన్నాతో నిన్ను ఏం చేస్తాను? పోషించేశాడు అంతే. నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడు ఎరుగని మన్నా, ఎన్నడు ఎరుగని. ఈ నెల దేవుడు మిమ్మల్ని ఎలా పోషించబోతున్నాడు, మనల్ని ఎలా పోషించబోతున్నాడు తెలుసా? ఎన్నడు ఎరుగని మన్నా, క్రొత్త వంటకాలతో, క్రొత్త ఆహార పదార్థాలతో. అబ్బా ఇక విందు చేసుకోండి మీరు. అందరి ఇల్లు కూడా ఈ నెల విందు భోజనాలతో తృప్తిగా ఉండునుగాక. అందరి గృహాల్లో కూడా సమృద్ధితో మీ గృహాలు నింపబడునుగాక. అది ఏ ఏ ఏ ఏ వంటకాలు? ఏ వంటకాలు మరి ఏం తింటారు నాకు తెలియదమ్మా. నాకు తెలిసి చేపలు, మటను, ఇంకా చికెను. ఇంకా చికెన్ తెలిసింది. ఇక ఈగాక మరి దేంతో పోషిస్తాడు దేవుడు? చెప్పాడుగా. వచ్చే నెల మీరందరూ ఏం చెప్పాలి చెప్పండి? చెప్పండి, ఆ మాట చెప్తారా? మేము వాగ్దానం తీసుకున్నాం, ఇంటికి వెళ్ళాం 1వ తారీఖు. ఏం వాగ్దానం? దేవుడు నేను మిమ్మల్ని మీ పిల్లలు ఏం చేస్తానో ఎలా పోషిస్తానన్నాడు? ఎన్నడేరు కానీ చెప్పండి, ఆ మాట చెప్పండి గట్టిగా. ఈ నెలలో మీరు మీ జీవితకాలంలో ఇప్పటి వరకు తినని వంటకాలు తినబోతున్నారు. గట్టి చెప్పండి హల్లెలూయా. మరి అదే వంటో నాకు తెలియదు, కానీ ప్రభు చెప్పాడు కదా. పోయిన నెల నేను పాస్టమ్మ గారు మాట్లాడుకుంటున్నా. ఏందండి పిల్లలకి ఏం దేవు నువ్వు బయట నుంచి వస్తుంటే? నేనేం తెచ్చేది? అయ్యాగా కాయలేక అయ్యాగా తెస్తారని కాదు, మక్కానంట. ఏం దాని పేరు? ఏం పేరు? మక్కానంట. మక్కానేనా? మక్కానా? ఏం పేరు? మక్కనియా ఏదో అది నాకు నోరు కూడా తింటలా. తీసుకురా ఒకసారి, అది అందరు తింటున్నారు. ఏదో బాగా న్యూట్రిషన్ ఫుడ్ అంట, అది ప్రోటీన్ డైట్ అంట, అది నాకు అసలు తెలియదు. అది పోయిన నెలలోనే తిన్నా నేను. అది మక్కానా ఏదది? పూల్ మకానా. అది లోటస్ అంటే తామర పూలతో ఉంటుంది. అది అద్భుతం. తర్వాత దాని గురించి సెర్చ్ చేస్తే చాలామంది మంచి డైట్గా తీసుకుంటున్నారు. పోయిన నెలలో మంచి ప్రోటీన్ అంట అది. అదే పోయిన నెలలో మేము తిన్నాం. మరి ఈ నెలలో ప్రభు ఇక ఎన్నడేరుగాని మన్నా, ఇంకా ఏం మక్కీనో ఏదో మరి ఏం ఇస్తాడు ఆయన? మక్కానా, ఇంకా రకరకాలైన వంటలు. ప్రభు ఎన్నడెరుగని మన్నాతో మనల్ని ఏం చేయబోతున్నాడు? పోషించబోతున్నాడు. ఒకటి తక్కువ కాకుండా, రెండోది నిన్ను పోషించటకు ఒకరిని ఏర్పాటు చేశాడు, సిద్ధపరిచాడు, సెలవిచ్చాడు. తక్కువ కాకుండా పోషించేవాడు, ఎన్నడెరుగని మన్నాతో పోషించేవాడు. 4వ మాట చూడండి, అద్భుతమైన మాట. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథం 49:23. ఎవరండి మిమ్మల్ని పోషించేది? రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. ఈ నెల మిమ్మల్ని ఎవరో తెలుసా పోషించే? చెప్పండి ఎవరు వస్తారు మీ ఇంటికి? రాజులు రాబోతున్నారు. హల్లెలూయా. ఎవరు వస్తారు మీ ఇంటికి చెప్పండి? రాజులు వస్తారు. ఏ రాజు వస్తాడో? సుందర రాజు, స్వయం రాజు, కృష్ణారాజు, ఏదో రాజు మాత్రం వస్తాడు. రాజులు మిమ్మల్ని ఏం చేయబోతున్నారు? పోషించు తండ్రులుగాను,
వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. ఇది దేవుని మాట అండి, స్వచ్ఛమైన యేసయ్య మాట. ఈ నెల మిమ్మల్ని పోషించడానికి దేవుడు ఎవరిని తీసుకొస్తున్నాడు తెలుసా? ఈ నెల మీ గృహాలకు ఎవరు రాబోతున్నారు తెలుసా? రాజాతి రాజయ్య యేసయ్య మీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు. అంతకంటే శ్రేష్టమైనది ఇంకోటి లేదు. కానీ ఆయన ద్వారా, ఆయన నామం పేరట రాజులు మీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు. హల్లెలూయా. ఈ నెల మీ గృహాల్లో రాజులు అడుగు పెట్టబోతున్నారు. రాజులు మిమ్మల్ని పోషించబోతున్నారు. ఏ రాజుని తీసుకొస్తాడు దేవుడు, ఏ రాణిని తీసుకొస్తాడో దేవుడు, ఏ రాజులు మీ గృహాలు తడతారో, ఏ రాజులు మీ గుమ్మాలు తాగుతారో, ఏ రాజులు మీ ఇంట్లో ప్రవేశిస్తారో, రాజులు మిమ్మల్ని పోషించు తండ్రులుగాను, వారి రాణులు మీకు పాలిచ్చు దాదులుగా నేను చేస్తా. ప్రభు చెప్పిన మాట ఇది, ప్రభు చెప్పిన మాట. ప్రభు పోషిస్తాడు, రాజుల చేత రాజులు పోషిస్తారు. ఏమి లేవనుకుంటున్నావా? ఆ పరిస్థితి ఏంది, ఇలా ఉందనుకుంటున్నావా? ఈ నెల మీ గృహాల్లోకి రాజులు రాబోతున్నారు. హల్లెలూయా. ఈ నెల మీ గృహాల్లోకి రాజులు రాబోతున్నారు. రాజులు రాబోతున్నారు. రాజాతి రాజైన యేసయ్యే మీ గృహంలోకి అడుగుపెట్టి రాజుల చేత మిమ్మల్ని పోషించునుగాక, రాజుల చేత మిమ్మల్ని పోషించునుగాక. ఏ రాజు వస్తాడో తెలియదు, ఏ రాజు వస్తాడో తెలియదు. అబ్రహాము యుద్ధంలో జయించి వస్తున్నాడు. లోతు పనివారిని 4 ఫిలిష్తీ రాజులు పట్టుకొని వెళ్తే వాళ్ళని జయించి వస్తున్నాడు అబ్రహాము. ఎవరు ఎదురయ్యారు చెప్పండి అబ్రహాముకి? షాలేము రాజు. హల్లెలూయా. ఏ రాజు? షాలేము రాజు. ఆ రోజు అబ్రహామును ఎదుర్కొన్న షాలేము రాజు ఈరోజు మీ గృహాలను తట్టునుగాక, మీ గృహాల్లో ప్రవేశించునుగాక. షాలేము రాజైన యేసయ్యే ఈ నెల మిమ్మల్ని పోషించి సంరక్షించునుగాక. ఆయన ఏ రాజును తీసుకొని వస్తాడు? కానీ ప్రభు చెప్పాడు, రాజులు నిన్ను పోషించు తండ్రులుగా నేను చేయబోతాను. భయపడబాకండి. ప్రభు ఈ నెల మీకు రాజులతో కూడిన పోషణ. 5వ మాట 81వ కీర్తన 16వ వచనం. 81వ కీర్తన 16వ వచనం. ఎలా పోషణ కూడా చూడండి. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. చెప్పండి, దేన్నిచ్చి? దేవుడు ఏదైనా ఇస్తే ఏమిస్తాడు చెప్పండి? స్వచ్ఛమైనది ఇస్తాడు, శ్రేష్టమైనది ఇస్తాడు, ఇంకా సూపర్లేటివ్ డిగ్రీ అతి శ్రేష్టమైనది ఇస్తాడు. చెప్పండి, దేవుడు ఏది ఇచ్చినా ఏమిస్తాడు? ద బెస్ట్ ఇస్తాడు. చెప్పండి, ఏమిస్తాడు? అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. ఎలా పోషిస్తాడో తెలుసా? ఈ నెల దేవుడు ఎలా పోషిస్తాడో తెలుసా? మామూలు వాటితో కాదు. ఎలా చెప్పండి? అతి శ్రేష్టమైన. ఆయన ఏది చేసినా ప్రెషస్, మోర్ ప్రెషస్, ద బెస్ట్. దేవుడి నెల ఎలా పోషించబోతాడో తెలుసా? అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి అతి శ్రేష్టమైన వాటితో మిమ్మల్ని పోషించబోతున్నాడు. మీ కుటుంబాలను సమృద్ధితో నింపబోతున్నాడు. మీ జీవితాల్లోకి ఆయన ప్రవేశించి అతి శ్రేష్టమైన వాటితో, విశ్వసించండి, ఈ నెల దేవుడు మీకు అతి శ్రేష్టమైన వాటితో మిమ్మల్ని పోషించునుగాక. అతి శ్రేష్టమైన వాటితో మిమ్మల్ని పోషించునుగాక. అతి శ్రేష్టమైన వాటితో మన వాగ్దానం. చెప్పండి, మన వాగ్దానం ఏంటి? ఈ నెల నేను మిమ్మును మీ పిల్లల్ని ఏం చేస్తానో ఎలా పోషిస్తాడు? ఎలా పోషిస్తాడు? మొదటి మాట ఏం నేర్చుకున్నా చెప్పండి? నిన్ను పోషించుటకు ఒకరిని ఏర్పాటు చేశాడు. కాబట్టి దిగులు పడబాకు, ఏమీ లేదని దిగులు పడబాకు. నిన్ను పోషించడానికి దేవుడు ఒకరిని ఏర్పాటు సెలవు ఇచ్చేసాడు, ఆజ్ఞాపించి. ఏలియా కొరకు సారెపతు విధవరాలను సిద్ధపరిచిన దేవుడు నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు ఒకరిని ఏర్పాటు చేశాడు. రెండవది ఎలా? అసలు ఏ తక్కువ కాకుండా పోషిస్తున్నాడు. నువ్వు చెప్తావు, నీ అనుభవంలో నువ్వు చెప్తావు, ఈ నెల నాకు ఒక్కటి తక్కువ కాలేదు,
ఒక్కటి తక్కువ. నా వస్త్రాలు పాతకెళ్ళలేదు. ఇంతకుముందు ఇస్త్రీ చేయించుకునేవాడిని కాదు, అసలు నా బట్టలన్నీ ఇస్త్రీ చేయించుకున్నాను. అసలు ఇంతకుముందు వాపులు ఉండేవి, కంటి వాపులు, చేతి వాపులు, కాళ్ళ వాపు, అసలు వాపులు లేవు, ఏమి లేవు. మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు నన్ను పోషించాడు, సంరక్షించాడు. చెప్తావు ఏ తక్కువ కాకుండా. మూడోది ఎలా? మూడోది ఎన్నడు ఎరుగని మన్నాతో, ఇది వరకు ఎన్నడు నువ్వు చూడని మన్నాతో దేవుడు ఈ నెల నిన్ను పోషించబోతాను. నాలుగోది రాజులు. నీ ఇంటికి ఎవరు రాబోతున్నారు చెప్పండి? షాలేము రాజు యేసయ్య నీ ఇంట్లోకి వస్తున్నాడు. ఆయనతో పాటు నిన్ను పోషించడానికి ఎవరిని తీసుకురాబోతున్నాడు? రాజులు రాణుల్ని గుమ్మాల్లోకి రాబోతున్నారు. ఈ నెల నీ ఇంటికి రాజులు రాబోతున్నారు, రాణులు రాబోతున్నారు. దేవుడు వారి ద్వారా కూడా నిన్ను పోషించబోతున్నాడు. ఆఖరిగా ఎట్లా అంట? అతి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను. పాస్టర్ గారు, ఇంత బాగా దేవుడు నన్ను పోషిస్తే ఒక ప్రమాదం ఉంది. కడుపు నిండితేనే మనకు చాలా ప్రమాదం ఉంటుంది. ఆగూరు అంటాడు, కడుపు నిండిన వాడనై నేను దేవుడు లేడని అంటానేమో. కడుపు నిండితేనే ప్రమాదం. ఆఖరిగా ఆ మాట చూపిస్తా చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణం చేయుదురు. చూడండి, దేవుడు అంటున్నాడు, నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయొచ్చు. ఎక్కడికి రావాలండి? తృప్తిగా దేవుడు పోషిస్తే ఆడకి రావాలి. 6:30కి వాగ్దాన సందేశకుడి కంటే ఎన్నింటికి రావాలండి? దేవుడు తృప్తిగా పోషించి, దేవుడు ఆరోగ్యం ఇచ్చి, దేవుడు కృప చూపిస్తే ఎక్కడికి రావాలండి? ఎక్కడికి రావాలి చెప్పండి? దేవుడు అద్భుతం చేసి ఎన్నడెరుగని మన్నాతో పోషించి దేవుడు కుటుంబంలో సమృద్ధినిస్తే వాళ్ళు చూడండి, నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయొచ్చు. వేశ్యల ఇండ్లలో గుంపులు కూడదు, నేనెట్లు నిన్ను క్షమించుదును. అబ్బాబ్బా, దేవుడు తృప్తిగా పోషించింది పాపం చేయటానికి కాదు. ఈరోజు మనకు సమృద్ధినిచ్చి, సంక్షేమం ఇచ్చి, సంతోషం ఇచ్చి, సమాధానం ఇచ్చేది ఎందుకో తెలుసా? పాపం చేయటానికి కాదు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. దేవుడు తృప్తిగా ఎందుకు పోషిస్తాడో తెలుసా? మోకాళ్ళ మీద పడి ఆయన పాదాలు తాకుతావేమో, ఆయనకు దగ్గరగా జీవించటానికి, ఆయనకు సమీపంగా జీవించడానికి. ఎన్నింటికి మన వాగ్దాన సందేశకుడిక? 6:30కి. దేవుడు మనకి కృప ఇచ్చింది ఎందుకంటే ఈ కృపను వ్యర్థం చేసుకోవటానికి కాదండి, ఈ కృపను పాడు చేసుకోవటం కోసం కాదు. దేవుడు తృప్తిగా పోషించేది పోయి పాపం చేయటానికి కాదు, దేవునికి అయిష్టమైన పనులు చేయటానికి కాదు. ఇంకా 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 దేవుని కొరకు సాక్షులుగా వాడబట్టు కొరకే. అందుకు దేవుడు ఈ నెల ఏ తక్కువ కాకుండా పోషిస్తానో, నిన్ను పోషించడానికి నా కొరకు విధవరాలకి సెలవిచ్చాడు. రాజులు వస్తారు నీ ఇంటికి, ఎన్నడెరుగని మన్నాతో పోషిస్తాను, అతి శ్రేష్టమైన గోధుమలతో పోషిస్తా. ఎందుకు ఇంత ఆశీర్వాదం అంటే పాపం చేయటానికి కాదు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటానికి కాదు, ఇంకా దేవునికి దగ్గరకు రావటం కోసమే. ప్రియమైన దేవుని బిడ్డారా, విశ్వసించండి, ఈ జాగ్రత్త తీసుకొని వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని పోషించే కొద్దీ ఫోన్లు తీసి పాపాన్ని చూడటం కోసం కాదు, ఫోన్లో పాపపు చేష్టలు చేయటం కోసం కాదు, పాపపు సమాచారాలు అందవేయటం కోసం కాదు, ఎన్నడెరుగని పాపం చేయటానికి కాదు, ఇంకా పాపంలో బలిష్టలం అవటానికి కాదు. దేవుడు ఎంత కృపించేది ఎందుకో తెలుసా? ఇంత తృప్తినిచ్చింది ఎందుకో తెలుసా? దేవునికి దగ్గరకు రావటానికి, దేవునికి ఇష్టలుగా బ్రతకటానికి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ నెల దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నేను మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తానో పోషించాను. ఏ మాటలైతే మీరు విన్నారో, దేవుని సన్నిధిలో ఏ మాటలైతే విన్నారో
విశ్వసించండి. ఈ నెల మిమ్మల్ని పోషించడానికి దేవుడు ఒకరికి సెలవు ఇచ్చాడు. అంతేకాదు ఏ తక్కువ లేకుండా మీరు పోషించబడుతున్నారు. అంతేకాదు ఎన్నడూ ఎరుగని మన్నాతో దేవుడు మిమ్మల్ని పోషించబోతున్నాడు. అంతేకాదు రాణులు మీ గృహాలకు వచ్చి మిమ్మల్ని పోషించు వారిగా దేవుడు చేయబోతున్నాడు. ఏ రాజులు వస్తారో, ఏ రాణులు వస్తారో మీ ఇంటికి సమృద్ధిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అంతమే కాదు, అతి శ్రేష్టమైన వాటితో దేవుడు మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు? మనందరినీ పోషించబోతున్నాడు. యేసయ్య మాటలు, ఆయన వాగ్దానాన్ని తీసుకొని స్వతంత్రించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి యేసయ్య మనకిచ్చిన ఒక్కొక్క మాటను బట్టి, ప్రభువా నా అక్కర ఎరిగిన దేవుడవుగా, నా పరిస్థితి ఎరిగిన దేవుడవుగా, నా ఇంట్లో ఉన్న సమస్యలు ఎరిగిన దేవుడవుగా, ఈ ఆగస్టు నెల 1వ తారీఖు నాకు ఇచ్చిన ఈ వాగ్దానం, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పిన నీ వాక్కును బట్టి స్తోత్రాలు. అయ్యా, ఇదిగో ఈ నెల ఈ వాగ్దానం తీసుకొని వెళ్తున్నా. ఎలా పోషిస్తావో 5 మాటలు, శ్రేష్టమైన మాటలు మేము విన్నాం. అయ్యా, ఆకాశ పక్షులనే పోషించిన దేవుడు మమ్మల్ని పోషిస్తారు తండ్రి, మమ్మల్ని పోషిస్తారు. అయ్యా, నీ మాట సత్యం మేము నమ్ముతున్నామయ్యా. ఇదిగో ఈ నెల ఈ వాగ్దానం తీసుకొని వెళ్తున్నా. మమ్మల్ని, మా పిల్లలని, మా కుటుంబాలను సర్వ సమృద్ధితో నింపుదేవా. విశ్వసిస్తున్నాం. మేము ఏదైతే విశ్వసించామో ప్రార్థన చేసుకుంటున్నాం. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనునా, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజు. పాడాలి. నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు
నాకు తండ్రివి, నా శాలేమో రాజువు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీవున్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవు. ప్రార్థన చేసుకున్నాను. ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేది. దేవుడు శ్రేష్టమైన వాడు, మంచివాడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. ఈ నెల 1వ తారీఖు ఏదైతే దేవుని సన్నిధిలో మీరు విశ్వసించారు, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను. మిమ్మల్ని పోషించడానికి ఒక విధవరాలకి సెలవు ఇచ్చాడు. విధవరాలు ఆ రోజు ఏలియా కొరకు విధవరాలు, ఈరోజు మీ కొరకు ఎవరినో సిద్ధపరిచాడు. దిగులు పడబాకండి, కృంగిపోవాకండి. మిమ్మల్ని పోషించుటకు దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఎలా పోషిస్తాడు? ఏ తక్కువ కాకుండా ప్రభు, ఏ తక్కువ కాకుండా అరణ్యంలో 40 సంవత్సరాలు వస్త్రాలు పాతగిలకుండా, కాళ్ళు వాపకుండా మన పితరులను పోషించిన దేవుడు. ఏమో లైవ్లో చూస్తున్న మీ కాళ్ళు ఏమైనా వాసినాయా? అటు ఇటు తిరుగుతూ సంపాదన కోసం కాళ్ళ వాపులు వచ్చినాయా? భయపడబాకండి, పరుగెత్తబాకండి. ప్రభు మిమ్మల్ని పోషించుటకు ఏ తక్కువ కాకుండా ఈ నెల ప్రభు మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఎన్నడెరుగని మన్నాతో ఇప్పటి వరకు మీరు కొన్ని కూరలేతున్నారు. ఈ నెల దేవుని మాట అండి ఇది. మీరు సాక్ష్యం చెప్పాలి, ప్రభువుకు సాక్షులుగా జీవించాలి. ఎన్నడెరుగని మన్నాతో ప్రభు మిమ్మల్ని పోషించబోతాడు. అంత మాత్రమేనా? మీ ఇంటికి రాజులు రాబోతున్నారు, రాణులు రాబోతున్నారు. మిమ్మల్ని పోషించుటకు రాజులు మీ ఇంటికి వస్తారండి, రాణులు వస్తారు మీ ఇంటికి. భయపడబాకండి. అంత మాత్రమేనా? షాలేము రాజుగా యేసయ్యే మీ గృహాల్లోకి వస్తున్నారు. అతి శ్రేష్టమైన గోధుమలతో ప్రభు ఏది ఇచ్చినా శ్రేష్టమైనవి ఇస్తారు. ఈ నెల మీకు శ్రేష్టమైనవి ఇచ్చి మిమ్మల్ని పోషించబోతుంది. శ్రేష్టమైన ఆరోగ్యం, శ్రేష్టమైన వ్యాపారాలు, శ్రేష్టమైన చదువులు, మీ బిడ్డలకు శ్రేష్టమైన జ్ఞానం, శ్రేష్టమైన ఉద్యోగాలు, శ్రేష్టమైన సంపాదన, శ్రేష్టమైన సమృద్ధి, శ్రేష్టమైన మీ బిడ్డలు వారు గర్భము ధరిస్తారు, సమృద్ధిని చూస్తారు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఈ నెల మీ పిల్లలు మీరు అనుభవించబోతున్నారు. ఒక్కొక్క మాట విశ్వసించి దేవునికి స్తోత్రాలు చెబుదామా? అందరం లేచి నిలబడదామా? వాగ్దాన సందేశ కూడికలో పాల్గొన్నవారు, లైవ్లో చూస్తున్నవారు, విశ్వసించిన ఒక్కొక్క మాట కొరకై దేవునికి కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిద్దాం. 2 చేతులెత్తి, ప్రభువా ఈ నెల మమ్మల్ని, మా పిల్లల్ని ఇంత శ్రేష్టమైన విషయాలతో, ఇంత ఎన్నడెరుగని మన్నాతో మమ్మల్ని పోషిస్తున్న దేవాన్ని కొందనాలు. మాకు సమృద్ధినిచ్చి, మంచి ఆరోగ్యాలు ఇచ్చి, అన్ని విషయాల్లో తోడుగా ఉండి మమ్మల్ని, మా పిల్లల్ని పోషిస్తున్న దేవానికి ఏమీ తక్కువ కాకుండా, ప్రభు చెప్పిన మాట, ఏమీ తక్కువ కాకుండా ఈ నెల ఏ తక్కువ లేకుండా, ఏమీ తక్కువ కాకుండా. ఇప్పటి వరకు మీరు ఏ తక్కువలు చూశారో నాకు తెలియదు. ఆరోగ్య విషయంలో అయినా, ఆర్థిక విషయాలైనా, కుటుంబ సమస్య ఏ తక్కువ చూస్తే నాకు తెలియదు. సంతోషం లేదా, సమాధానం లేదా, ఏ తక్కువ మీకుందో నాకు తెలియదు. కానీ ఉదయం వాంఛలు ఎరిగిన యేసయ్య ఏమీ తక్కువ కాకుండా, ఈ నెల ఏమీ తక్కువ కాకుండా నేను మిమ్మల్ని పోషిస్తాను. మీ వస్త్రాలు పాతికెళ్ళిపోలేదు, మీ కాళ్ళు వాపకుండా నేను మిమ్మల్ని అతి శ్రేష్టమైన వాటితో రాజులు మీ ఇంటికి వస్తున్నారు. షాలేము రాజుగా యేసయ్యే
ఈరోజే మీ గృహంలో అడుగు పెడుతున్నాడు. షాలేము రాజుగా యేసయ్యే ఈరోజే మీ గృహాలు అడుగు పెడతారు. రాజులు వస్తారంట ఈ నెల మీ ఇంటికి, రాణులు వస్తారంట. ఎవరి చేత ఎలా పోషిస్తాడో, ఎవరి చేత ఎలా పోషిస్తాడో భయపడబాకండి. మిమ్మును మీ పిల్లలను పోషిస్తాడు. విశ్వసించిన వారమై గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని స్తుతించి ఘనపరచదాం. యేసయ్య సన్నిధిలో ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానం, ప్రతి మాట ప్రతి మాట ప్రతి మాట ప్రభా మా జీవితంలో మీరు కార్యం చేస్తున్నందుకే మీకు వందనాలు, కార్యం చేస్తున్నందుకే మీకు వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా దయగల దేవానికి స్తోత్రం. ఆగస్టు మాసంలోకి మమ్మల్ని నడిపించి అయ్యా ఈ మొదటి తారీఖున వాగ్దాన సందేశ కూడికలో మాకిచ్చిన బలమైన మీ మాటకై స్తోత్రం. యోసేపు వారి అన్నలతో అన్నాడు, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించాను. యోసేపు కంటే శ్రేష్టమైన దేవుడు అయ్యా, రాత్రి మాతో మీరు ఇచ్చిన ఈ వాగ్దానం, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించాను. అవునయ్యా, యాకోబు అన్నాడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఏ దేవుడు నన్ను పోషించినో ఆ దేవుడు. అవునయ్యా, మీరు మమ్మల్ని పోషించే పోషకుడు. కాకులను చూసి నేర్చుకోండి, విచారించి చూడండి. అవి విత్తవు, కోయవు, గరిసె లేదు, కొట్టు లేదు, వాటినే పోషించుచున్న దేవుడు. మీరు వాటికంటే ఎంతో శ్రేష్ఠులు, మీరు వాటికంటే ఎంతో శ్రేష్ఠులు. మీ రక్తం ఇచ్చి కొనబడిన మమ్మల్ని నేను ఎలా వాగ్దానం ద్వారా తృప్తిపరిచాను. బయలుదేరి వెళ్తూ ఉండగా మీ అద్భుత కార్యాలు మమ్మల్ని పోషించడానికి ఒకరికి మీరు సెలవిచ్చారయ్యా, మీకు స్తోత్రాలు. ఏ తక్కువ కాకుండా పోషిస్తానన్నారు. ఎన్నడెరుగని మన్నాతో పోషిస్తానన్నారు. రాజులు మిమ్మల్ని పోషించుటకు, రాణులు మిమ్మల్ని పోషించడానికి మీ దగ్గరకు వస్తారని చెప్పారు. అతి శ్రేష్టమైన వాటితో పోషిస్తున్నారు. ప్రతి మాట మేము విశ్వసించి వెళ్తున్నాం. ఈ నెల మీ సమృద్ధితో, మీ కృపతో మమ్మల్ని నింపి మా గిన్నె నిండి పొర్లుచున్నదని సాక్ష్యం ఇచ్చినట్లుగా మమ్మల్ని సమృద్ధితో నింపినందుకే నీ వందనాలు చెల్లిస్తూ, ఈ వాగ్దానం నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నందుకే నీ వందనాలు చెల్లిస్తూ, ప్రతి వ్యక్తికి, లైవ్లో పాల్గొన్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మీరే వారి పోషణ భారం ఎత్తి పోషించి సంరక్షించి దేనిని గురించి చింతపడకుండా నీ బిడ్డలనైనా నీ మీద ఆధారపడి మీ వైపే చూస్తూ పక్షుల కంటే శ్రేష్టమైన వారని చెప్పావు కదా ప్రభా. మీ కృపకు పాత్రలమై మీ ద్వారా పోషించబడే భాగ్యం, ఈ వాగ్దానం నెరవేర్చుకొని సమృద్ధిని చూసే భాగ్యం మా అందరికీ దయచేయమని, ఈ వాగ్దానం నెరవేర్చి మహిమ పొందమని, బిడ్డలు వెళ్తూ ఉండగా కార్యాలు జరిగించి విన్న ప్రతి మాట నాయన ఏదైతే విశ్వసించారో ఆ ప్రతి మాట వారి జీవితాలు నెరవేర్చి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టి చెప్పండి ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానాలు ఈ వాగ్దాన సందేశ కూడికలో పాల్గొన్న దేవుని బిడ్డలందరికీ, లైవ్లో చూస్తున్న బిడ్డలకు, వాగ్దానం తీసుకుని వెళ్తున్న సంఘానికి, కుటుంబాలన్నిటికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడయుండునుగాక.